చట్టవిరుద్ధంగా నడుపుతున్న విద్యా సంస్థల విషయంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదే క్రమంలో అనంతపురంలో ఎడిఫై స్కూల్ సీజ్ చేయించారు. విద్యాశాఖ అనుమతి లేకుండా అక్రమంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిసి సీజ్ చేయించారు. అసలు పాఠశాల భవనం కూడా లేకపోయినా విద్యా ఏడాది ప్రారంభం కాగానే పుట్టగొడుగులలాగా పుట్టుకొస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. వీటన్నింటిపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఎడిఫై స్కూల్ సీజ్ విషయంలో తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాల నాయకులను అండగా నిలబడ్డ బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తున్న స్కూళ్లపై విద్యార్థి సంఘాలు కన్నెర చేశాయి. ముఖ్యంగా అనుమతి లేకుండా నడుస్తూ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇంటర్నేషనల్ పేరు చెప్పుకోండి, సిబిఎస్ఈ పేరు చెప్పుకొని నడుస్తున్న స్కూల్ని డిఈఓ మేడంతో ధర్నా చేసిన ఫలితంగా స్కూల్ కోసం సీజ్ చేసి ఉంచడం జరిగింది. చూస్తున్నాం మనం, స్కూల్ అంతా కూడా తాళం వేసి డిప్యూటీ డిఓకి కూడా తాళాలు అప్పగించారు. దీంట్లో విద్యార్థి సంఘాల మనతో ఉన్నారు మాట్లాడేందుకు. ఏం చెప్తారు? ముఖ్యంగా అయితే గుర్తింపు లేని లేదా అనుమతి లేకుండా స్కూల్ నడుస్తున్నాయి కొన్ని, వాటిని చట్టవిరుద్ధ స్కూల్ కూడా మీరు సీజ్ చేయించారు. ఎలా ఉంది మీకు? అంతా ఏం జరిగింది ఇక్కడంతా? వాళ్ళ ప్రధానంగా మరి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి అనంతపురం నగరంలో ఎడిఫై స్కూల్ను సీజ్ చేసినటువంటి డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉండి మరి ఈవినింగ్ నుంచి దీన్ని కవరేజ్ చేసినటువంటి బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ప్రభుత్వ నిబంధనలకు తుంగలో తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ జూన్ అకాడమిక్ ఇయర్ ప్రారంభ మాసంలో అడ్మిషన్లు చేయాలన్నా కూడా ఇవాళ ముందస్తుగానే ఫిబ్రవరిలోనే అడ్మిషన్లు ఓపెన్ చేస్తూ ఇవాళ అనుమతులు లేకపోయినా కూడా ఒక కార్యాలయంగా ఏర్పాటు చేసుకుని ఇంతవరకు కూడా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరగకపోయినా, అనుమతి లేకపోయినా ముందస్తుగా విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఇవాళ రకరకాల కోర్సుల పేర్లతో ఇంటర్నేషనల్ అంటూ, వరల్డ్ అంటూ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మా విద్యా సమస్యలు ఉన్నాయంటూ ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులు ఆకర్షణీయమైనటువంటి వాతావరణంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అడ్మిషన్లు చేస్తున్నారు. మరి తక్షణమే ఆ విద్యా సమస్యలను సీజ్ చేయాలని చెప్పి గత వారం రోజులుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయడంతో ఇవాళ నిన్నటి రోజున ఈ రోజున డిఈఓ గారు స్పందించి అనుమతి లేదు, పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి ఎడిఫై వరల్డ్ స్కూల్ను సీజ్ చేయాలని చెప్పి మరి అధికారులకు ఆదేశాలు ఇస్తే మరి ఈరోజు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నగరంలో అనేకమైనటువంటి స్కూళ్ళు కూడా అనుమతులు లేకుండా చాలా నడుపుతూ ఉన్నారు. ఇవాళ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, రఘు స్కూల్ కావచ్చు, భాష్యం స్కూల్ కావచ్చు, ట్రల్లీ స్కూల్ కావచ్చు, మాంటిసోరీ కావచ్చు, ఒక బ్రాంచ్కు పర్మిషన్ తెచ్చుకొని 5-6 బ్రాంచులు నడుపుతూ ఉన్నారు. వాటిపైన కూడా ఇదే రకంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి ఆ విద్యా సంస్థలు కూడా సీజ్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటి ప్రత్యేకంగా ఈరోజు ఎడిఫై పాఠశాలను సీజ్ చేయడానికి వచ్చినటువంటి డిప్యూటీ డిఓ గారికి, ఆదేశాలు జారీ చేసినటువంటి డిఓ గారికి, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలను అబ్జర్వ్ చేస్తూ కవరేజ్ చేస్తున్నటువంటి బిగ్ టీవీ ఇతర ఛానల్ అందరికీ కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కేవలం ఎడిఫై పాఠశాల మాత్రమే సీజ్ చేసినంత మాత్రాన విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా విద్యా మాఫియా ఆగిపోయినట్లు కాదు. ఇలాంటి అనుమతులు లేకున్నటువంటి చాలా పాఠశాలలు అనంతపురం నగరంలో ఉన్నాయి. ఇప్పటికైనా నిద్రమత్తులో ఉన్నటువంటి డిఓ గారు కానీ, డిప్యూటీ డిఓ గారు కానీ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదలాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు సిబిఎస్ఈ సిలబస్ పేరుతోనూ అనుమతులు లేకోకున్నట్టుగా పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి ఇంటర్నేషనల్ పాఠశాల పేరుతోనూ, అదే సిబిఎస్ పాఠశాల పేరుతోనూ ఇప్పటికే అడ్మిషన్లు దాదాపుగా 25% పూర్తి చేసినటువంటి ఏదైతే చైతన్య, నారాయణ, దాంతోపాటు ఇతర ఇతర విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలు అన్నిటిపైన రేపు ఎల్లుండి డిఈఓ గారు ప్రత్యేకమైనటువంటి ఒక టీం ఏర్పాటు చేసుకొని అన్ని పాఠశాలకు సంబంధించిన పర్మిషన్స్, ఫైర్, ఇతరవన్నీ కూడా పరిశీలన చేయాలా. పరిశీలన చేయడంతో పాటు అనుమతులు లేకున్నట్టుగా ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ స్కూల్ సీజ్ చేసినందుకు మాత్రాన ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్ కానీ మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే కళాశాల పర్మిషన్ లేకుండా నడుపుతారో మీ స్కూల్ పైన కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలియజేస్తున్నాం. చూస్తున్న దాదాపుగా అనుమతి లేకుండా తల్లిదండ్రులు బుట్టలో వేసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న అనేక ప్రైవేట్ స్కూల్స్ అనంతపురంలో ఉన్నాయి. వీటన్నిటి కూడా సీజ్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.